దైవం అంటే రాయి లేదా చెట్టు కాదు, సాయం చేసే హృదయం. ఈ ప్రపంచం మారాలని అందరూ కోరుకుంటారు, కానీ తాము మాత్రం మారడానికి సిద్ధంగా ఉండరు. మన బంధాలు శాశ్వతంగా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. ఆచి తూచి వేసే అడుగు ఆలోచనలో పడుతుంది, కానీ ఆచి తూచి చూసి వేసేంతలో అక్కడ వేరే పాదం ముందుంటుంది. అద్దం పగిలితే వచ్చేది శబ్దం, హృదయం పగిలితే మిగిలేది నిశ్శబ్దం. మనం అన్ని విషయాలలో అర్హతలు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును చూస్తాం. అదే స్నేహం గొప్పతనం. సువాసన గల పూలతో నిండిన చెట్టు అడవి అంతటా పరిమళాన్ని వెదజల్లినట్లు, అలాగే యోగ్యమైన కుమారుడు మొత్తం కుటుంబానికి, సమాజానికి మరియు దేశానికి కీర్తిని తెస్తాడు. ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయవద్దు, ఎందుకంటే కాలానికి నల్లబొగ్గును మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. తన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేని వ్యక్తి గెలవలేడు. లక్ష్యం ఎంత పెద్దదైనా, ఆశయం బలమైనదైతే నువ్వు నీ గమ్యాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేరుకోగలవు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే అది హెడ్లైన్స్ మాత్రమే అవుతుంది, కానీ రోజు ఓడిపోయేవాడు ఒకరోజు గెలిస్తే అది హిస్టరీ అవుతుంది. చేదు సత్యం మింగగలిగితే జీవితం వైద్యాలయం, మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం. విడిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా కలిసి ఉండాలి అన్న చిన్న తపనే ఇద్దరినీ కలిపి ఉంచుతుంది. నీ అహం నీకు విలువ ఉండాలని కోరుకుంటుంది, నీ ఆత్మ నీకు విలువలు ఉండాలని కోరుకుంటుంది. లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నింటికంటే ముఖ్యం అయినది చిరునవ్వు. నువ్వు దాన్ని మోస్తే చాలు, అది దేన్నైనా మోసే కెపాసిటీ నీకు ఇస్తుంది. పరిపక్వత అంటే గొప్ప విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టడం కాదు, చిన్న విషయాలను అర్థం చేసుకోవడం ప్రారంభించడమే పరిపక్వత. ఓ ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది. ఈ ప్రపంచంలో ఆటలాడుకోవడానికి వస్తువులు ఎన్ని ఉన్నా మనిషి మాత్రం ఒక్క మనసునే ఎంచుకుంటాడు, అది ముక్కలయ్యేంత వరకు ఆడుతూనే ఉంటాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్నవాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి, కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. బంధం అనే ఇల్లు బలంగా ఉండాలంటే నమ్మకం అనే పునాది దృఢంగా ఉండాలి. అప్పుడే ప్రేమ అనే వెలుగులో ఆ కుటుంబం ఆనందంగా, అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. జీవితంలో కొన్ని అనుభూతులను మాటల్లో చెప్పలేము. ఇష్టమైన వారితో గడిపే ప్రతి క్షణం అందరికీ అద్భుతమే. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు, నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నందుకు ఆనందించు. పాముకి కాళ్ళు లేవు, కప్పకి మెడ లేదు, పీతలకి తల లేదు, ఇవన్నీ సక్రమంగా ఉన్న మనిషి సరిలేడు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడాలి, ఒకరేమిటి అన్నది మనకు తెలియాలంటే సాయం అడిగి చూడాలి. పరిచయానికి మాటలక్కర్లేదు, చిరునవ్వు ఉంటే చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు, మంచి మనసు ఉంటే చాలు. అదే స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు, మనసులోని భావనలు కలిస్తే చాలు. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. కష్టం శత్రువే కానీ మిత్రులు ఎవరో చూపించి వెళ్తుంది, కష్టం రావడం మంచిదే. ఆడది ఒకసారి మనసు ఇస్తే మట్టిలో కలిసేంత వరకు మరచిపోదు.